ఆ దినములలో అంటే సంఘము శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న దినాలు. అక్కడ పక్కనే రాశాడు, శిష్యుల సంఖ్యను విస్తరించుతున్నప్పుడు అన్నాడు. ఆ దినములంటే అర్థం అది. ఆ అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రము చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద హెల్లేనెత్తులు సనగసాగిరి. ఇక్కడ భాషా భేదం కనపడుతుంది. సంఘంలో భాషా భేదం వచ్చింది. కొందరు హెబ్రీ భాష మాట్లాడుతున్నారు, కొందరు గ్రీక్ భాష మాట్లాడుతున్నారు. వీళ్లలో విధవరాండ్రు ఉన్నారు. విధవరాండ్రు ఉంటే ఇప్పుడు హెబ్రీల మీద గ్రీకు దేశస్తులు సనగసాగారు. అంటే గ్రీకు మాట్లాడేవాళ్ళు సనగసాగారు. ఏమని? చిన్న చూపు అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని లెక్క చేయట్లేదు. చిన్న చూపు అంటే అదే, చిన్న చూపు చూస్తున్నారని. చూపు చిన్నదా? చూపు చిన్నది కాదు, చూపు మామూలే. కానీ వాళ్ళని కొద్దిగా తగ్గించి చూస్తున్నారనేది అక్కడ సమస్య. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఈ సణుగు బయలుదేరిందో, సణుగు పాపం కదా, సణుగు పాపం. అది 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో అనేక సార్లు ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో సణిగారు. సణుగు పాపం, సణుగు వల్ల చాలా మంది నశించిపోయారని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు. కాబట్టి సణగకూడదు. ఏదైనా ఉంటే ప్లేట్ గా మాట్లాడుకోవటమే. సణుగెందుకు? సణుగు ఉండకూడదు. సణుగు అనేది పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. సణిగి అనేకులు సంహారకుల చేతిలో నశించింది. చూడండి, ఆ మాట చదువుద్దాం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. కాబట్టి మనం సనగకూడదు. ఏదైనా ఉంటే ప్లెయిన్ గా ఒకళ్ళొకళ్ళు అడగటమే. పలాంది అమ్మా, పలాంది అని అడగటమే గాని సణుక్కుంటాం, గొలుక్కుంటాం, అది పాపం అవుతుంది. కాబట్టి సణుక్కుంటున్నారు. వెంటనే అపోస్తలుల్లో అందరినీ పిలిచారు, శిష్యులందరినీ పిలిచి సమూహాన్ని పిలిచి ఎంతమంది ఉన్నారు? దాదాపు 5,000 మంది ఉన్నారు, మామూలుగా కాదు. ఈ 5,000 మందిలో కొంతమంది వాళ్ళ ఆస్తిపాస్తులు తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి ఇక్కడే ఉన్నారు. తేడా ఏడొచ్చిందంటే భోజనం దగ్గర తేడా వచ్చింది. అనుదిన పరిచర్య అంటే అదే. అందుకని శిష్యులను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ధనము పంచిపెట్టుట యుక్తము కాదు. కింద ధనం అన్నాకాడ కింద ఏమన్నా చూడండి, బల్లల యుద్ధ పరిచర్య అంటే భోజనపు బల్లల పరిచర్య అంటే భోజనాల దగ్గర వచ్చింది వాళ్ళ తేడా. మాకు సరిగి పెట్టలేదు హెబ్రీయులు అని గ్రీక్ వాళ్ళు సరిగారు. అంటే వీళ్ళంతా యూదులే. గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు కొంతమంది, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు కొంతమంది. అప్పుడు ఆ విధంగా మేము దేవుని వాక్యం బోధించటం అని ధనము పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఎంతమంది అంటండి? 7. ఎట్లా ఉండాలి వాళ్ళు? ఆత్మతో జ్ఞానముతో నిండుకోవాలి. దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా ఉండాలి. చూడండి, ఇక్కడ దేవుని పని చేసేటప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు ఉండాలి. కేవలం వాక్యం చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, దేవుని పని చేసేవాళ్ళు కూడా.
దేవుని ఆత్మచేత నడిపించబడే వాళ్ళుగా ఉండాలా. రెండోది జ్ఞానముతో నిండుకోవాలా. సహోదరులారా, ఈ రాత్రి ఈ మాట గమనించండి. దేవుని పనిలో, ప్రతి పనిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రతి పనిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కేవలం వాక్యం చెప్పే వాళ్ళలో మాత్రమే కాదు, పరిచయం చేసే వాళ్ళలో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడు కదా. మనం అందరం దేవుని ఆత్మ చేత ముద్రింపబడ్డాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కాబట్టి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వాడు కావాలి. ఎట్లా ఉండాలండి? మంచి పేరు. మంచి పేరు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఇక్కడ కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే అపోస్తుల కార్యము గ్రంథంలోనే ఈ మాట చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 7 ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పరమనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకై వాడు అంటే అంత్యోకై పట్టణపు వాడు నికోలాస్, వీళ్ళు ఉన్నారు. 10:32 చూడండి. 10వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. అందుకు వారు 10:22 చదువుమా. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియకు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. కొర్నేలి ఎవరండి? శతాధిపతి. శతాధిపతి అయి ఉండి కూడా యూదుల వల్ల మంచి పేరు పొందాడట. అతడు రోమీయుడు. అతడు జాతి రోమా జాతి వాడు. రోమా జాతి వాడై ఉండి కూడా యూదుల వల్ల మంచి పేరు పొందాడట. ఇంకొక మాట కూడా చూడండి ఇక్కడే 16:2 అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎవరు? పైన ఉన్నాడు తిమోతి. ఎవరటండి? తిమోతి మంచి పేరు పొందినవాడట. మంచి పేరు అనేది సహోదరుల మధ్య ఉండాల, ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. అది సాక్ష్యం అన్నమాట. చూడండి, అందుకని సాక్ష్యం అనే మాట కూడా ఉంది. 22:12 చూడు. 22:12 అపోస్తుల కార్యములు 22:12. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైనా అననీయ అని ఒకడు. ఎవరండి అతను? అననీయ. ఎవరితను? ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు, అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు అననీయ. ఎవరంటే పౌలు దమస్కు మార్గంలో కళ్ళు పోయినప్పుడు సౌలు మీద చేతులు ఉంచినప్పుడు కళ్ళు మళ్ళీ వస్తాయి. ఆ ప్రభు పంపిస్తాడు అననీయ అని అతన్ని. కాబట్టి అతను అన్నమాట. ఆ విధముగా మనము మంచి పేరు అనేది ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉండాలి. మంచి పేరులో మంచి. 1 తిమోతి పత్రిక 3:7. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. ఎవరు? సంఘ పెద్దలు మంచి సాక్ష్యం ఉండాలి. గమనించారా? సంఘ పెద్దలకు కూడా మంచి సాక్ష్యం ఉండాలి. కేవలం దేవుని సేవ చేసేవాళ్ళు లేకపోతే అటువంటి వాళ్ళు కాదు. సంఘ పెద్దలు కూడా మంచి సాక్ష్యం గలవారుగా ఉండాలి. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం చదువమ్మా. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. అది ఎట్లా ఉండాలండి? ఎట్లా ఉండాలా? మంచి సాక్ష్యం ఉండాలా. సాక్ష్యం లేకుండా మనం సేవ చేస్తే ఎవరు వినరు. ఒక ఆయన అన్నాడు,
బల్ల దగ్గర నిలబడి కేకలేసి వాక్యం చెప్తున్నాడు కానీ అతను సాక్ష్యం లేదన్నాడు. సాక్ష్యం పోయిన తర్వాత నువ్వు ఏం సేవ చేసినా ఏం ప్రయోజనం? నువ్వు ముందు కాపాడుకోవాల్సింది నీ సాక్ష్యం. చెప్పాను చాలాసార్లు, మీకు గుర్తుందా? ఒకటి మనస్సాక్షి. నీ మనస్సాక్షి నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. రెండోది, నువ్వున్న కుటుంబం నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. నువ్వున్న సంఘం నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. వెలుపటి వారు, నమ్మని వాళ్ళు కూడా నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పాలా? వాళ్ళు ఏమనుకున్నా సరే, అట్ట కాదు. యేసు ప్రభువే నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏమన్నాడు? నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నాడు. కొందరు ఏలియా అని ఏమన్నారు? కొందరు ఏలియా అన్నారు, కొందరు ఇర్మియా అన్నారు. అంటే ఆయన అర్థం కాల వాళ్ళకి. బాప్తీసం ఇచ్చి యోహాను మళ్ళీ బతికాడు అన్నారు, ఇలా అన్నారు. కానీ యేసుప్రభు అన్నారు, సరే వాళ్ళు ప్రజలు అట్లా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అన్నాడు శిష్యుల్ని. వీళ్ళు ముందుగా మాట్లాడతారు. ఒక ఆయన పేతురు గబగబ మాట్లాడే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రభువా నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సీమోను బరియమా, ఇది దేవుడు నీకు, నా తండ్రి నీకు బయలుపరిచింది కానీ నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. కాబట్టి మనం మంచి పేరు గలవారుగా ఉండాలి. ఎవరి వాళ్ళు? మంచి పేరు గలవాళ్ళు. సహోదరులారా. కాబట్టి మంచి పేరు గలవాళ్ళు ఎవరెవరంట? స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టులకు అంత్యోకయ నికోలాస్. అంటే అంత్యోకయ వాడు ఇతడు ఇక్కడోడు కాదు, అంత్యోకయ నుండి ఇక్కడికి వచ్చినోడు అని వారు ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. గమనించారా? సంఘం ఎన్నుకున్నారు. పరిచయం చేసే వాళ్ళు సంఘం ఎన్నుకున్నారు. సంఘం ఎటువంటి వాళ్ళు ఎన్నుకోవాలా? ఎటువంటి వాళ్ళు ఎన్నుకోవాలా? ఆత్మతో, జ్ఞానముతో, మంచి పేరుతో ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. గమనించారా? కాదులే మామూలుగా మా ఇంటి పేరుతోడుగా వాళ్ళు లేకపోతే ఎట్ట? లోకంలో సంఘ పెద్దగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా సంఘ పెద్దగా ఉండాలి. అదే అట్ట కాదు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం వాళ్ళని నువ్వు చూసుకున్నా కానీ అతను నువ్వు వదకప్ప చెప్పినట్టే. అవును, గమనించావా? అతడు సరిగా లేకపోతే మీ చేతులారా సంఘం అతన్ని వదకప్ప చెప్పినట్టే. సరిగా లేకపోతే దేవుడు ఊరుకోడు. గమనించారా? అయితే మేము సరే వాళ్ళకి ఆ పని అప్పటి చెప్తాం. మేమేం చేస్తాం? ప్రార్థన ఎందును, వాక్య పరిచర్య ఎందును ఏడతాడుకుంటాం. మేము ప్రార్థన చేస్తాం, వాక్యం చెప్తాం, అంతే. ఈ మిగతా పని అంతా మీరే చూసుకోవాలి. అట్లా అప్పచెప్పాలి. మనం అన్నీ ఒకటే చేయకూడదు. చేసినందువల్ల సమస్యలు వస్తాయి. అప్పచెప్పాల, సరైన వాళ్ళకి అప్పచెప్పాల. ఆత్మతో నిండుకున్న వాళ్ళు, జ్ఞానముతో నిండుకున్న వాళ్ళు, మంచి పేరు గల వాళ్ళని అప్పచెప్పాల. ఈ మాట 50 మందికి ఇష్టమైంది. వాళ్ళు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్న వాడైన స్టెఫను గురించే మొట్టమొదటి రాశాడు. ఎందుకు తెలుసా? అతను ప్రత్యేకంగా కనబడుతున్నాడు. సహోదరులారా, గమనించారా? ఎలాంటి వాడు అతడు? ఎలాంటి వాడు? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. అతడు విశ్వాసముతో నిండుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఆడైన స్టెఫను. తర్వాత వాళ్ళకి ఆ మాట రాయలే. ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్ట అంత్యోకవాడు నికోలాస్ అని వారు ఏర్పరచుకుని వారిని అపోస్తుల ముందు నిలబెట్టారు.
వీరు ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులు ఇచ్చారు. తర్వాత చూడండి 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. శిష్యుల సంఖ్య వాళ్ళని వీళ్ళని కలుపుకోవటం కాదు, మా దగ్గర రావాలని. వాక్యం ప్రకటిస్తూ ఉండగా, ఎడతెగక ప్రకటిస్తూ ఉండగా దేవుడే తీసుకొస్తాడు జనాన్ని. దేవుడు తీసుకొస్తాడు, దేవుడే. ఎట్లా? రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుతుండెను. రక్షణ పొందిన వాళ్ళు కావాలి, గుంపు మనకొద్దు. అమూల్యమైన ముత్యములు కావాలా, మంచి రత్నములు లాంటి వాళ్ళు కావాలా, అది ప్రభు కోరుకునేది. అంతేగాని ఎవరో ఒకళ్ళు అని కాదు. తీసుకొచ్చింది అప్పుడు చెప్తున్నాను మీకు, రారా తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. దేవుడు తీసుకొచ్చిన వాళ్ళు కావాలా, ఏర్పరచుకొని వారిని అపోస్తులు ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థించారు. వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఎవరు? మత నాయకులు, మతములో ఉన్నవాళ్ళు, యూదా మతములో ఉన్నవాళ్ళు ప్రభువైన యేసును గూర్చి విని విశ్వాసమునకు లోబడ్డారంట. దేనికి లోబడ్డారు? విశ్వాసానికి. మనుషులకు కాదు, దేవునికి లోబడ్డారు. అయ్యా అమ్మ, ఈ రాత్రి ఈ మాట గమనించు. విశ్వాసమునకు లోబడాల. ఎవరి యందు విశ్వాసము? దేవుని యందు విశ్వాసానికి లోబడాల. యేసు ప్రభుకు లోబడాల. యేసు ప్రభుకు లోబడాల. కాబట్టి అలాగా సంఘం అంటే నువ్వు నేను ఎట్లాంటి అట్టుకుంటూ కుదరదు. వాక్య ప్రకారం జరిగేదిగా ఉండాలి దేవుని కార్యాలు. ఇక్కడి నుంచి స్టెఫను గురించి మనకు దాదాపు ఈ అధ్యాయం ఇక్కడి నుంచి ప్రారంభమై 7వ అధ్యాయం చివరి వరకు స్టెఫను గురించి. ఎందుకు ప్రత్యేకంగా అతని గురించి రాసిపడిన మాట? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడు. ఇంకా అతని అర్హతలు చూడండి. 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై. ఇతను ఆధిక్యతలు చూడండి. స్టెఫను ఆధిక్యతలు ఏమో తెలుసా? మంచి పేరు, విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇప్పుడు మళ్ళీ 8వ వచనంలో కృపతో బలముతో నిండుకున్నవాడు. ఆ తర్వాత చూడండి అతని గురించి 10వ వచనంలో అగుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయి. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు. గమనించారా? దేవుని ఆత్మ తన సాధనంగా వాడుకున్నాడు. స్టెఫను సాధనంగా వాడుకున్నాడు. అమ్మా అయ్యా, ఈ రాత్రి నిన్ను దేవుని ఆత్మ వాడుకుంటున్నాడా? తన సాధనంగా వాడుకున్నాడు స్టెఫను. ఎందుకు? దేవుని ఆత్మకు లోబడ్డాడు. కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను. ఇప్పుడు చెప్పండి, అపోస్తుల చేత అపోస్తుల ద్వారా సూచక్రియలు అద్భుత కార్యాలు జరిగినాయి. ఇక్కడ అపోస్తులుడా? కాదు. అపోస్తులుడు కాకపోయినా దేవుని ఆత్మకు లోబడ్డవాడు, దేవుని ఆత్మ చేత నిండుకున్నవాడు. కాబట్టి నువ్వు సువార్థికుడు కాకపోవచ్చు, తండపెద్ద కాకపోవచ్చు, ఉపదేశకుడు కాకపోవచ్చు, సామాన్య విశ్వాసి కావచ్చు, నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు? దేవుని ఆత్మకు లోబడినప్పుడు. దేవుని ఆత్మకు నువ్వు లోబడితే దేవుడు వాడుకుంటాడు. కేవలం సువార్థికులు, అపోస్తులు, ప్రవక్తలు, లేకపోతే కాపర్లు, ఉపదేశకులు మాత్రమే కాదు. దేవుని ఆత్మకు ఎవరైతే లోబడతారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు ఆత్మ ప్రేరేపణతో పనిచేశాడు స్టెఫను. అక్కడ 9వ వచనం నుంచి, అప్పుడు లిబర్తీలో అనబడిన సమాజంలోను, కురియనీయుల సమాజంలోను
అలెగ్జాంద్రియా సమాజంలోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించారు. కానీ మాటలాడుట ఎందు అతడు అగ్గుపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన పరిశుద్ధాత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పెద్ద రాశాడు ఆత్మ. పరిశుద్ధాత్ముడిని ఎదిరించడానికి ఎవరి వల్ల అయిందండి? పరిశుద్ధాత్ముడిని ఎదిరించడం ఎవరి వల్ల కాదు. కారణం దేవుని ఆత్మ దేవుని జ్ఞానాన్ని మనకు బోధిస్తాడు. కాబట్టి ఆ విధముగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన స్టెఫను మాట్లాడుతుంటే వాళ్ళు ఎదురు చెప్పలేకపోయారు, వారు ఎదిరింపలేకపోయి అప్పుడు వారు ఇక తప్పుడు సాక్ష్యాలు మొదలు పెట్టాడు. ఎట్లా? వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యాలు పలకగా మేము వింటిమే అని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని, ఎక్కడ ఈ మాటకి ఎక్కడ జ్ఞాపకం మనకు? యేసు ప్రభు ఫెయిల్ అయిపోయింది. యేసు ప్రభు దగ్గర కాదు, ఇంకా పోవాలి. ఎలా? పాత నిబంధనలు నాబోతు ద్రాక్ష తోట అబద్ధ సాక్షులను ఏర్పాటు చేస్తున్నారు. డబ్బులిచ్చి ఏర్పాటు చేసి నాబోతును రాళ్లతో కొట్టి చంపారు. నాబోతును రాళ్లతో కొట్టి చంపడానికి అబద్ధ సాక్షులను ఏర్పాటు చేస్తున్నారు. కారణం రాణి అయిన యెజబెల్ యొక్క ఉత్తరాన్ని బట్టి అహాబు రాజ్యంలో నాబోతును అన్యాయంగా చంపారు. ఎందుకు? అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని. కుదుర్చుకొని, మనుషులను కుదుర్చుకొని, ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి, చూసారా? అబద్ధం. అందుకని ఒక ఆయన అన్నాడు, సత్యం చెప్పులేసుకునే లేకే అబద్ధం అంటాం, ఊరంతా తిరిగి వస్తాడు. సత్యం చెప్పులేసుకుని బయలుదేరేలేక అబద్ధం ఊరంతా తిరిగి పోయేచ్చాను, నేను అయిపోయింది, నువ్వు పోవాల్సిన పని లేదంట. కాబట్టి అంటే అంత స్పీడ్గా పోతుంది మొత్తం అబద్ధం. గమనించారా? అబద్ధము నమ్మినట్లుగా మనుషులు సత్యాన్ని నమ్మరు. అబద్ధాన్ని నమ్మినట్లుగా సత్యాన్ని నమ్మరు. అది బహు స్పీడ్గా పోతుంది. అయితే ఆఖరికి సత్యమే గెలుస్తుంది. ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపు అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. చూసారా? అబద్ధపు సాక్షులు ప్రభువు మీద కూడా పెట్టాలని చూశారు, కానీ కుదరలా. ఎందుకని? ఏది ఆయన మీద కుదరలా. ఇక్కడ కూడా స్టెఫను మీద ఏం లేదు, కానీ తప్పుడు సాక్ష్యం పెట్టారు. ఏమని? ఇతడు మోషే మీదను దేవుని మీదను, అంటే ధర్మశాస్త్రం ప్రకారం శిక్షించాలని, దూషణ వాక్యమును పలకగా మేము విన్నామని అబద్ధ సాక్షులను పెట్టారు. వారు ఈ మనుషుడు ఇప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుతున్నాడు అని చెప్పి సాక్ష్యం చెప్పారు. వీళ్ళు ధర్మశాస్త్రం పట్టుకొని ఊగుతూ ఉంటారు కదా మత నాయకులు. దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇది అన్యులకు లేదు, మాకు మాత్రమే ఉంది. మా పితరుల దగ్గర నుంచి మోషే ధర్మశాస్త్రం మాకు ఉందని దాన్ని పట్టుకుంటారు. కానీ పౌలు రోమీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు చూడండి. రోమా పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రోమా పత్రిక 3:20. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం అంటే ఏందో చెప్పింది అంతే. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పాపం అంటే ఏందో చెప్పింది అంతవరకే. 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని కొందరు దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ధర్మశాస్త్రం కనుక నువ్వు పట్టుకొని ఊగులాడితే కృపణతో చూడ. ఆ మాట కూడా నేను చెప్తాను.
కృప నుంచి వేరైపోతారు. గలతీ పత్రిక, పౌలు గలతీలకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులను తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో భక్తిగా వేరు చేయబడతారు. ధర్మశాస్త్రం వల్ల నువ్వు నీతిమంతుడు కాలేవు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నావు. కృపచేతనే రక్షణ అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది. మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు, ధర్మశాస్త్రం ద్వారా కాదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కృపే. అంత ముందు లేదా? ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కృప ద్వారానే రక్షణ. కృప అంటే ఏంది? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయన. అది కృప. దేవుడి కృప ఏంటంటే మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడుగా పుట్టాడు, దరిద్రుడుగా జీవించాడు, దరిద్రుడుగా శిలువ మీద చనిపోయాడు. మనల్ని నీతిమంతులుగా చేయటానికి, మనకు పాపక్షమాపణ కలుగు చేయటానికి, మనల్ని ఆ పరలోకములో ఆస్తికర్తలుగా చేయటానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. సహోదరులారా, ఇక్కడ ఆస్తిపాస్తులు ఏమి లేవు. ఇక్కడ ఆస్తిపాస్తులు మనకేం వద్దు. వీలైతే సేవకు వాడేసేయండి, దేవుని సేవకు వాడేసేయండి. పరలోకంలో ఫలితం ఉంటుంది. ఎంత? 100 ఫలితం ఉంటుంది. 100 ఫలితం ఉంటుంది. సేవకు వాడేసేయండి. ప్రభు రాబోతున్నాడు, సంఘం ఎత్తబడబోతుంది. కాబట్టి సిద్ధపడండి. వీలైనంత వరకు మన దగ్గర ఉన్న దాన్ని సత్కార్యాలు అన్నాడు కదా. ఏమన్నాడండి? హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? అక్కడ కొందరు మానుకొనుతున్నట్టుగా సమాజంగా కూట మానక ఆ దినము సమీపించిన 10వ అధ్యాయం 24-25 వచనాలు. 10, 24, 25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముక కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏం చేయాలట? హెచ్చరించాలా? సమీపించుట మీరు చూసి ప్రతిరోజు కూడుకోవాలా, ప్రేమ చూపాలా, సత్కార్యాలు చేయాలా, ఒకరినొకరు పురికొల్పాలి. అది పురికొల్పటం అంటే రేపటం. ఇప్పుడు నేను చెప్పాను చూడు, మీకున్న డబ్బు దాచిపెట్టుకోబాకడమ్మా. సగం ఎత్తబడింది అనుకో, అది మొత్తం ఏమైపోద్ది? అది అననీయ సప్పీరాలు డబ్బులు ఏమైపోయినాయి? అన్నయ్య సప్పీరాలు సగం దాచుకొని సగం ఇచ్చారు. ఈ ఇంతేనా అంటే ఇంతే అని అబద్ధం ఆడారు. పరిశుద్ధాత్మను మోసం ఇచ్చారు. ఇంటికాడ డబ్బులు ఏమైపోయినాయి? 2 వచ్చి వచ్చారు. భర్త చచ్చిపోయిన 3 గంటలకి ఆమె చచ్చిపోయింది. ఆ డబ్బులు ఏమైపోయినాయో చూసారా సహోదరులారా? ఆ డబ్బులతో కనుక దేవుని సేవ చేసినట్టు ఫలితం పరలోకంలో ఎంత ఉండేదో. అంతే కదా? యోసేపు అనబడిన లేవీడు బర్నబా ఏమయ్యాడు? భూమి అమ్మి మొత్తం తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. కాబట్టి మనకున్న దాన్ని దేవుని సేవకు ఇచ్చేద్దాం. ప్రభు రాబోతున్నాడు, ఏ క్షణం వస్తాడో తెలియదు. కాబట్టి దేవుని సేవకు ఇద్దాం. వారి మనుషుడు ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమే. చూసారా?
ఎంత అబద్ధం! ఆ మాటలు మాట్లాడా? స్టెఫను ఏం మాట్లాడాడో 7వ అధ్యాయం పూర్తిగా మనం చదివితే మనకు అర్థమైంది. ధర్మశాస్త్రం గురించి అసలు నోటికే రాలా. పితరులు ఇట్లా ఉన్నారు, మనం ఇలా ఉండాలా, వాక్యానికి లోబడాలా అని యేసు ప్రభుని గురించి చెప్పాడు. కానీ అసలు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పరా? గమనించారా ప్రియులారా? తర్వాత అది మనకు వస్తుంది. మోషే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీళ్ళు చెప్పగా మేము వింటిమండ్రి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖం ఎలాగుంది? ఎట్లాగుంది? దేవదూత ముఖం లాగుంది. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడు ఎలాగున్నాడు? దేవదూత ముఖం వచ్చింది. మనకేం ముఖాలు వస్తున్నాయి? నిద్ర ముఖాలు వస్తున్నాయా? మనకేం ముఖాలు వస్తున్నాయి? ఒకసారి ఎవరి కాళ్ళు చూసుకోండి. అది అట్లా ఉంది. అట్లా కాదు, మనం ఏ ముఖాలు వస్తున్నాయో మనం గమనిస్తానే, కనపడితేనే ఉంటాయి. కాబట్టి మనము దేవుని దేవదూతలాగా ముఖం ఉందట. అసలు దేవదూత ముఖం ఎట్లా ఉందో న్యాయాధిపతుల గ్రంథంలో రాశాడు. చాలా సీరియస్గా ఉంటుందట. చాలా సీరియస్గా ఉంటుందట. అక్కడ మనం చదివితే మనకు అర్థమైంది. కాబట్టి అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళ కాదు, సీరియస్ గా. దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. భీకరం అంటే భీకరం అంటే చెప్పండి. దేవుని ముఖం ఎలా ఉందో ఆ దేవదూత ముఖం కూడా అలాగే ఉంది. ఎవరా దేవదూత? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఆయన ప్రభు దూత అనే పేరుతో కనపడతాడు. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మనము దేవుని దూతలాగా ముఖాలు కనపడాలని కాదు, కానీ మనము అసలు నవ్వుతూ ఉంటే చాలు. ఎందుకు? దేవుని వాక్యములో ఆనందం ఉంది మనకు. భీకరం అంటే అది వాళ్ళది వేరు. దేవుని యొక్క రూపము వీళ్ళల్లో ఉంటుంది కాబట్టి దేవదూతలాగా ఉంటాడు. ఆ సమయంలో అతను ముఖము చూసినప్పుడు దేవదూత ముఖంలా కనపడింది. కానీ దేవుని పిల్లల ముఖాలు ఎలా ఉండాలంటే ఎప్పుడు సంతోషం ఉండాలి. ఏడుపు కొట్టు ముఖాలు అట్లా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఎందుకు? రక్షించబడిన వారికి సంతోషమే, రక్షణ పొందిన వారు అందరూ సంతోషమే. ఒకసారి పాస్టర్ గారిని తీసుకురావడానికి ఒక అబ్బాయిని పంపితే నేను ఎప్పుడు చూడలేదండి అన్నాడంట. ఎప్పుడు చూడలేదంటే నువ్వే గుర్తుపడతావు పోరా అన్నాడంట. అతను తన పెద్ద పోతే చూస్తున్నాడంట. పాస్టర్ గారు వస్తున్నాడు, గుర్తుపెట్టాడు. ఇతను ఎట్లా సంతోషంగా ఆడుతూ వెళ్తూ మాట్లాడుతూ వస్తున్నాడంట. అప్పుడు ఈయన పాస్టర్ గారిని గుర్తుపెట్టాడు. కాబట్టి సంతోషం అనేది మన జీవితంలో ఉండాలి. ఎందుకు? రక్షించబడ్డాం, పరలోకానికి వెళ్ళబోతున్నాం. మన సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. అది పేతురు ఆ మాట చెప్పాడు. ఆయనను చూడలేదు మనం, కానీ మనం చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఉన్నామన్నాడు. కాబట్టి సంతోషంతో ఉందాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం, అనేకులకు మాటలు చెప్దాం, సువార్త మాట్లాడుతూ సువార్త చెప్తాం. ప్రభు రాకడ కొరకు ప్రజలకు సిద్ధపడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మహిమ గల నామం మీకు స్తోత్రం నాయన.
ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మేము ఎలాగుండాలా? నీ ఆత్మచేత నింపబడిన వారుగా ఉండాలా నా ప్రభు, నా దేవ. జ్ఞానముతో ఉండాలా, మంచి పేరు గలవారుగా ఉండాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి సాక్ష్యము గలవారుగా ఉండాలా. కాబట్టి నాయన అలా జీవించటానికి మాకు ముందు దాటిపోయిన భక్తుల జీవితాలు మాకు మాదిరి. సహాయం చేయండి. నేను అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. విశ్వాసంలో స్థిరమైన బుద్ధి కలిగి నీ వస్తున్నామని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని పరిశుద్ధుల సంపూర్ణత కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. సంపూర్ణులుగా చేస్తున్నాం. క్రీస్తు శరీరమైన సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు సంఘములో చేర్చబడవలసి ఉండగా సహాయం చేయండి. అలాగే నాయన ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటకును పరిచర్య ధర్మము జరగాల్సి ఉండగా సహాయం చేయమని ఈ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, మంత్రుల కొరకు, అధికారుల కొరకు, మా దేహ సంబంధులందరి రక్షణ కొరకు, ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు, యెరూషలేము పట్టణం క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా కృప చూపించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రేమతో చేర్చుకున్న రమేష్ను, సహోదరిని, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారిని ఆత్మీయముగా బలపరచండి. వాక్యం ఎరిగే కృప దయచేయండి. వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి. అంత మాత్రమే కాక బిడ్డలు చదువుకుంటుండగా బుద్ధి జ్ఞానములు దయచేయండి. అలాగే నీ నామమున ఈ 3 దినాలు మాకు తన యొక్క పంచలో తాను పడుకోకుండా మాకు పంచ ఇచ్చి ఆయన చక్క మంచి వాతావరణంలో మేము కూడుకోవటానికి కృప చూపించిన ఆయన రాణ్యమను దీవించి ఆమె ఆరోగ్యం చక్కపరచమని కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఫలితాన్ని రేపు పరలోకములో క్రీస్తు న్యాయపీఠం యొక్క ఆమె పొందేదిగా సహాయం చేయమని యేసు ప్రభు నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు.